పేద మహిళలు వాళ్ళ పిల్లల ఏలూరు జిల్లా వర్జీనియా పొగాకు రైతులు సంస్థలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారు. ఇక న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో పీయూష్ గోయల్ను ఆయన కలిశారు. 2024-25 ఏడాదిలో ఏపీ రైతులు 80 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి చేశారని అన్నారు. అయితే కేంద్రం 60 మిలియన్ల కేజీల పొగాకు విక్రయాలకి అనుమతి ఇచ్చిందని, ఇప్పటి వరకు కూడా 35 మిలియన్ కేజీలు మాత్రమే సేకరించారని అన్నారు. ఇక సీలింగ్ తొలగించింది, రైతుల వద్ద ఉన్న అదనపు పొగాకును కూడా విక్రయించడానికి అనుమతి కోరాలని కోరారు. ఇక ఇవి పామాయిల్ రైతుల సమస్యలను కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ఎంపీ పుట్ట మహేష్. ఇవాళ పీయూష్ గోయల్ గారిని కలవడం జరిగింది. పీయూష్ గోయల్ గారిని కలిసి మన టొబాకో రైతులకి సీలింగ్ లిమిట్ తీసేయమని చెప్పి అడగడం జరిగింది. ఇవాళ సీలింగ్ లిమిట్లో లైట్ స్మాల్ పెనాల్టీ కింద, ఎందుకంటే ఎప్పుడన్నా మళ్ళీ ఇష్యూ రాకుండా ఉండాలని చెప్పి స్మాల్ పెనాల్టీ కింద చేయడానికి పీయూష్ గోయల్ గారు ఒప్పుకున్నారు. వచ్చే రోజుల్లో కొన్ని రోజుల్లోనే ఆర్డర్ వస్తుంది. ఇవాళ మనము ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, పామ్ ఆయిల్ రైతులకు కూడా సిపిఓ ధర కూడా ఫిక్స్డ్గా ఇవ్వండి. అంటే 1,25,000 పర్ టన్ను, 1,25,000 పర్ టన్కి సిపిఓ ప్రైస్ ఫిక్స్డ్గా పెట్టండి. ఇంపోర్ట్ డ్యూటీ మెకానిజం తీసుకుంది, డైనమిక్ ఇంపోర్ట్ డ్యూటీ మెకానిజం అంటాము. ఇందిరమ్మ గృహ నిర్మాణ